హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను తిన్న వార్త అండి. వైసీపీ కార్యాలయాలు కూల్చివేయడం సరికాదు, కూటమిపై కోర్టు ఆగ్రహం. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యాలయాలకు తాజాగా వరుసగా నోటీసులు అయితే ఏపీ ప్రభుత్వం ఇస్తూనే ఉంది. ఇటీవల 2 ఆఫీసులను సైతం అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత పిటిషనర్లకు అటాచ్ చేస్తూ తీర్పు రిజర్వ్ చేసినట్టు హైకోర్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువగా వైసీపీ కార్యాలయాల కూల్చివేత హాట్ టాపిక్గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన జిల్లాలలోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ అయితే పిటిషన్ దాఖలు చేసిందండి. సో ఈ 2 పిటిషన్లు సైతం విచారించిన హైకోర్టు గత పిటిషన్లకు సైతం ట్యాగ్ చేస్తూ తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తాజా పిటిషన్లపైన కూడా కొనసాగింపు ఉంటుందన్నట్లుగా హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే అధికారులు నోటీసులపైన వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో సుమారుగా 16 ఆఫీసులపైన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందండి. అక్రమంగా నిర్మించారని, నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వ భూములు అన్యాయంగా ఆక్రమించారని కార్యాలయాలకు నోటిఫికేషన్ను జారీ చేశారు అధికారులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంతో సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ ఆఫీసులను సైతం కూల్చివేశారు. దీంతో వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ 16 వైసీపీ కార్యాలయాలను నోటీసులకు సైతం స్టేటస్ కో ఇచ్చింది. ఇక ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను సైతం రాజకీయ కక్షతోనే కూల్చేస్తున్నారు అని వైసీపీ పార్టీ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి వాదిస్తున్న ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ ప్రస్తుతం నిర్మాణాలపైన క్లారిటీ ఇవ్వాలని మాత్రమే అధికారులకు నోటీసులు ఇచ్చామంటూ తెలిపారు. వాటికి తగ్గ సమాధానాలు ఇస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా వైసీపీ పిటిషన్లకు విచారణ అర్హత లేదని శ్రీనివాస్ తెలిపారు. మరి హైకోర్టు ఎవరికి తీర్పు అనుకూలంగా ఉంటుందో వేచి చూడవలసి ఉంది. మరి